కొంతమంది ఆడవాళ్ళకి సడన్గా నీ జాయింట్లో పెయిన్ రావడం, హిప్లో పెయిన్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓవర్గా వర్క్ చేయడం వల్ల, ఫిజికల్ వర్క్ చేయడం వల్ల పెయిన్ వచ్చిందనో, వాళ్ళకి వాళ్ళే పెయిన్ కంపల్సరీ చేసుకొని రెస్ట్ తీసుకొని పెయిన్ దగ్గర చూసుకుంటారు. ఒకవేళ మనకి ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏమంటారు, నువ్వు మార్నింగ్ నుంచి కష్టపడ్డావు కాబట్టి అందుకే నీకు నొప్పి వచ్చేస్తుంది, సో రెస్ట్ తీసుకుని తగ్గిపోద్ది అని ఏదో రకంగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ కానీ ఈ విషయాన్ని మనం చాలా సీరియస్ తీసుకోవాలి. సడన్గా హిప్లో పెయిన్ రావడం, నీ జాయింట్లో పెయిన్ వచ్చిందంటే ఆడవాళ్ళకి మన బాడీలో యాక్చువల్లీ ఆప్టరేటర్ నెర్వ్ అని ఒకటి ఉంటుంది. అది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది. ఆడవాళ్ళలో ఏంటంటే అది లంబర్ ప్లెక్సస్ నుంచి ఒరిజిన్ అయిన తర్వాత పాస్ అయ్యేటప్పుడు ఓవేరియన్ ఫాసా నుంచి పాస్ అవుద్ది ఆడవాళ్ళకి. సో ఇన్ సచ్ ఏ వే అలా వెళ్ళేటప్పుడు ఏదైనా ఓవరీ నార్మల్ సైజ్ కన్నా కొంచెం సైజ్ పెరిగింది అనుకోండి, డ్యూరింగ్ ఓవేరియన్ డిసీజ్ రావడం వల్ల, ఏదైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల, లైక్ ఏదైనా క్యాన్సర్ ఏదైనా వచ్చిందనుకోండి, వాడు ఓవరీ ఉన్న సైజ్ కన్నా పెరుగుతుంది సైజు. సైజ్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే ఈ ఓవేరియన్ ఫాస్ఫర్ అనే ఆప్టరేటర్ నెర్వ్ని ఇరిటేట్ చేస్తుంది, లైక్ బ్లాక్ చేయడం లాంటివి చేసినప్పుడు ఏంటి సడన్గా పెయిన్ ఇనిషియేట్ అవుతుంది. సో ఈ ఆప్టరేటర్ నెర్వే మన నీ జాయింట్కి హిప్ జాయింట్ కూడా ఇనర్వేట్ అవుతుంది అనమాట. సో అందువల్ల సడన్గా పెయిన్ వస్తుంది హిప్లోని నీలోని. అలా డేస్ కొంచెం టైం గడిచాక పెయిన్ తగ్గిపోద్ది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఓవర్ స్ట్రెస్ వల్ల, ఓవర్ వర్క్ వల్ల ఫిజికల్ పెయిన్ అనుకొని వీళ్ళు కంపెన్సేట్ అవుతారు ఫీమేల్స్. ఒక ఇంట్లోకి చెప్పినా సరే వాళ్ళు అది అంటారు, నువ్వు ఈ మధ్య ఎక్కువ పని చేస్తున్నావు కదా అందుకే నొప్పి వస్తుంది, రెస్ట్ తీసుకుని తగ్గిపోద్దని చెప్పి. కానీ ఈ విషయాన్ని మనం చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఓవేరియన్ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లైక్ సడన్ ఆన్సెట్ ఆఫ్ నీ జాయింట్ పెయిన్ కానీ హిప్ పెయిన్ కానీ. సో ఆ సిచ్యువేషన్లో మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. ఏదైనా ఓవేరియన్ కంప్లైంట్స్ ఉన్నాయా, ఓవేరియన్ డిసీజ్ ఉందా, అంతేకాని లైట్ తీసుకోవద్దు. ఇది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది యూట్రస్ క్యాన్సర్ కన్నా చాలా రిస్కీ, ఎందుకంటే ఈజీగా మెటాస్టాసిస్ అవుద్ది బాడీ అంతా. సో అందుకే మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఇన్ నీ రీజన్ ఆర్ హిప్ రీజన్ in case of reproductive age of females is very risky. So take care.